హలో ఫ్రెండ్స్, మన దేశంలో బయటకి సాధారణంగా కనిపించే కొన్ని ప్రదేశాలు నిజంగా ఏమిటో తెలిసిన తర్వాత మనల్ని ఆలోచింపజేస్తాయి. పేరు మాత్రమే తెలిసిన కొన్ని ప్రదేశాల వెనుక మనం ఊహించిన కథలు దాగి ఉంటాయని మీకు తెలుసా? వెల్కమ్ టు గ్లోబల్ జర్నల్. ఇది ఒక సరస్సు మాత్రమే కాదు, భూమికి జరిగిన ఒక అసాధారణ సంఘటన గుర్తు. మహారాష్ట్రలోని బుల్దానా డిస్టిక్లో లోనార్ సరస్సు అనే ఒక ప్లేస్ ఉంది. ముంబై నుండి కాస్త దూరంగానే ఉంటుంది. అయినా కూడా చాలామంది ప్రత్యేకంగా ఈ లేకును చూడటానికి వస్తారు. చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు, పాత ఆలయాలు కూడా ఉన్నాయి. మొదటిసారి చూస్తే ఇది ఒక నార్మల్ లేక్ లానే అనిపిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో నీరు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇది ఎలా ఏర్పడిందో తెలుసుకున్నాక మనకు క్యూరియాసిటీ వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి ఒక పెద్ద అగ్నిగోళం భూమిని బలంగా ఢీకొట్టిందని చెప్తారు. ఆ ఢీ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే భూమిలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడి ఆ తర్వాత కాలక్రమంలో అది సరస్సుగా మారింది. ఇక్కడ నీరు మాత్రం సాధారణ నీటిలా ఉండదు. ఉప్పు గుణం ఉంటుంది, క్షారగుణం కూడా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి నీటిలో జీవం ఉండదు, మొక్కలు, చేపలు ఉండవు. కానీ లోనార్లో చిన్న సూక్ష్మజీవులు ఇప్పటికీ బతుకుతున్నాయి. అందుకే చాలామంది పరిశోధకులు ఈ ప్లేస్కి వచ్చి స్టడీ చేస్తుంటారు. సాయంత్రం సమయం దగ్గర పడగానే సరస్సు రంగు మెల్లగా మారుతుంది. ఆ సమయంలో చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం హెవీ ఫీలింగ్ ఇస్తుంది. అందుకే చాలామంది ఇది పీస్ఫుల్ లేక్ కంటే స్ట్రేంజ్ లేక్లా అనిపిస్తుందని చెప్తారు. ఈ ప్రదేశం గురించి తెలిసిన వెంటనే ఇక్కడ అసలు ఏం జరిగింది అన్న ప్రశ్న తలెత్తుతుంది. రూప్కుండ్ సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో ఉంది. ఇది హిమాలయ పర్వతాల్లో చాలా ఎత్తులో ఉంటుంది. అందుకే అక్కడికి చేరుకోవాలంటే ట్రెక్ చేయాల్సిందే. నియర్ బై ప్లేసెస్లో బద్రీనాథ్, నందాదేవి పర్వత శ్రేణి చాలా ఫేమస్. దూరం నుంచి చూస్తే సరస్సు చాలా కామ్గా, పీస్ఫుల్గా కనిపిస్తుంది. చుట్టూ మంచు, మధ్యలో చిన్న లేక్. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళలో కాకుండా మంచు కింద మనుషుల ఎముకలు కనిపిస్తాయి. మొదట చూసిన వాళ్ళకి ఇది నిజంగా షాక్. ఈ ఎముకలు 1-2 కాదు, చాలా సంఖ్యలో ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం కొంతమంది యాత్రికులు ఈ మార్గంలో ప్రయాణం చేశారంట. ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ మంచు ముక్కలు వారి మీద పడినట్లు చెప్తారు. దాక్కోవడానికి చోటు లేక, పరిగెత్తే అవకాశం లేక అందరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మంచు కరిగినప్పుడు ఆ ఎముకలు బయట కనిపిస్తుంది. అక్కడ ఎక్కువ శబ్దం ఉండదు, కానీ అదే నిశ్శబ్దం మనకి అనీజీ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ. ఇక్కడ జరిగేది నిజమా లేక మన కళ్ళకు అలా అనిపిస్తుందా అన్న సందేహమే అసలు విషయం. మ్యాగ్నెటిక్ హిల్ లదాఖ్ ప్రాంతం లే జిల్లాలో ఉంది. లే పట్టణం నుంచి సుమారు 30 కిలోమీటర్ దూరంలో లే కార్గిల్ రోడ్డు మీద ఈ ప్లేస్ వస్తుంది. నియర్ బై ఫేమస్ ప్లేసెస్లో గురుద్వార్ పాదర్ సాహిబ్, సంగం పాయింట్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఒక చిన్న టెస్ట్ చేస్తారు. కారు ఆపి ఇంజన్ ఆఫ్ చేసి గేర్ న్యూట్రల్లో పెడితే కారు తానే ముందుకు కదులుతుంది. మొదటిసారి చూసినప్పుడు ఇది ఎలా పాసిబుల్ అని అనిపిస్తుంది. నిజంగా కారు పైకి వెళ్తుందా లేదా మనకు అలా అనిపిస్తుందా అని కన్ఫ్యూజన్ వస్తుంది. ఎక్స్పర్ట్ చెప్తారు ఇది కళ్ళని మోసం చేసే ఒక దృశ్యం. కానీ అక్కడ నిలబడి చుట్టూ పర్వతాలు చూస్తే మన బ్రెయిన్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే ఇది హంటెడ్ ప్లేస్ కాదు, కానీ మైండ్ని క్వశ్చన్ చేసే ప్లేస్. ఇక్కడ జీవితం ఒక నమ్మకంపై ఎలా నడుస్తుందో ఈ కథ చెబుతుంది. శని షింగ్నాపూర్ మహారాష్ట్ర రాష్ట్రం అహ్మద్నగర్ జిల్లాలో ఉంది. షిరిడి నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది. నియర్ బై ఫేమస్ ప్లేస్ అంటే షిరిడి సాయిబాబా ఆలయం. ఈ ఊర్లోకి వెళ్ళగానే మొదట కనిపించే విషయం ఇళ్లకు తలుపులు లేకపోవడం, తాళాలు కూడా ఉండవు. అయినా ఇల్లు అలాగే ఉంది. ఎందుకంటే ఆ ఊరి వాళ్ళకి శనిదేవుడు కాపాడుతాడని స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష ఆ దేవుడే ఇస్తాడని వాళ్ళ నమ్మకం. కొంతమందికి ఇది స్ట్రేంజ్గా అనిపించవచ్చు, కానీ చాలా సంవత్సరాలుగా ఈ ఊరు అలాగే కొనసాగుతుంది. ఇది హంటెడ్ విలేజ్ కాదు, కానీ బిలీఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ ఇలా నడవగలదో చూపించే ప్లేస్. ఇది విని మొదట నమ్మలేదు, కానీ ఏళ్లుగా జరుగుతున్న విషయం ఇదే. జాటింగా అస్సాం రాష్ట్రం డిమా హసాఓ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న కొండ ప్రాంతం. నియర్ బై టౌన్ అంటే హాఫ్లాంగ్. ఈ ప్రాంతం ప్రకృతి అందంతో కూడా చాలా ఫేమస్. కానీ ప్రతి సంవత్సరం కొన్ని నెలల్లో ప్రత్యేకంగా రాత్రి సమయంలో అక్కడ వింత విషయం జరుగుతుంది. పక్షులు ఆకాశం నుంచి ఒక్కసారిగా కింద పడిపోతాయి. ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ లేదు. కొంతమంది చెప్తారు పొగ, వెలుతురు, వాతావరణం వల్ల పక్షులు దారి తప్పుతున్నాయని. మరికొందరు ఇది ఇంకా అర్థం కాని విషయం అంటారు. రాత్రి అక్కడే ఉండే వాళ్ళకి పెద్ద శబ్దాలు ఉండవు, కానీ ఆ నిశ్శబ్దమే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అందుకే జాటింగా పేరు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఫ్రెండ్స్, ఇవన్నీ చూసిన తర్వాత ఒక విషయం మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. మన దేశంలో కొన్ని ప్రదేశాలు బయటకు చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటి వెనుకున్న కథలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇవి భయపెట్టడానికి మాత్రమే కాదు, ప్రకృతి, మన నమ్మకాలు, మన చరిత్ర ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో కూడా చూపిస్తాయి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
ఇలాంటి రియల్ స్టోరీస్, మిస్టరీ ప్లేసెస్ గురించి ఇంకా వీడియోలు కావాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.